హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. మా వీడియోలు చూస్తూ మాకు ఇంత ప్రేమ సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. కానీ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్లో ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది. అయితే ఈరోజు మనం చాలా రుచికరమైన చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. చాలామందికి చికెన్తో చేసే వంటలంటే చాలా ఇష్టం. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇవన్నీ మనం తరచుగా చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు నేను చూపించబోయేది చాలా రోజుల వరకు నిల్వ ఉండే చికెన్ పికిల్. ఈ పికిల్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే అన్నం, చపాతీ, రోటీ, దోశ దేనితో అయినా చాలా బాగా తినొచ్చు. ముఖ్యంగా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే అందరికీ చాలా చాలా నచ్చుతుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ముందుగా అరకిలో బోన్లెస్ చికెన్ని తీసుకోండి. పికిల్ కోసం బోన్లెస్ చికెన్ తీసుకుంటే తినడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. 2 లేదా 3 సార్లు నీళ్లతో కడిగితే చికెన్ పూర్తిగా శుభ్రం అవుతుంది. ఇప్పుడు ఈ శుభ్రం చేసిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలా చేతితో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేస్తే చికెన్కి మంచి రుచి వస్తుంది. పసుపు వేసినందువల్ల చికెన్కి మంచి రంగు కూడా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంచితే మసాలా ముక్కల్లోకి బాగా చేరుతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టి మనము ఈ పికిల్కి కావలసిన స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని తక్కువ మంటపై నెమ్మదిగా వేపుకుంటూ ఉండాలి. మంట ఎక్కువగా పెట్టకండి. అలా చేస్తే మసాలాలు త్వరగా కాలిపోతాయి. నెమ్మదిగా వేపుకుంటే మసాలాల సువాసన మరియు రుచి బాగా బయటకు వస్తుంది. మీరు గమనిస్తే ఇప్పుడు మసాలాల నుంచి చాలా మంచి ఆరోమా వస్తుంది. ఇదే మన చికెన్ పికిల్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ముఖ్యంగా మెంతులు ఎక్కువగా కాలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అవి ఎక్కువగా వేపుకుంటే కొంచెం చేదుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మసాలాలు కాస్త రంగు మారి మంచి వాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండర్ జార్లో వేసుకొని మెత్తని మసాలా పొడిలాగా గ్రైండర్ చేసుకోవాలి. ఇదే మన చికెన్ పికిల్కి ముఖ్యమైన స్పెషల్ మసాలా పొడి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో మనము ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని 2 నుంచి 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల చికెన్లో ఉన్న నీళ్లు బయటకు వచ్చి ఆవిరైపోతాయి. అలాగే చికెన్లో ఉండే వాసన కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు చికెన్ నుంచి కొంచెం నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆ నీళ్లు పూర్తిగా పోయే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత చికెన్ ముక్కలు కొంచెం టైట్గా అవుతాయి. ఇది పికిల్ కోసం చాలా ముఖ్యమైన స్టెప్. ఇప్పుడు చికెన్లో నీళ్లు పూర్తిగా పోయాయి కాబట్టి దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె పోసుకోవాలి. ఇలా నూనె వేడైన తర్వాత చికెన్ ముక్కలని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు మంచి బ్రౌన్ కలర్కి వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా నెమ్మదిగా అటు ఇటు కలుపుతూ ఒక 2 నుంచి 3 నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్ ముక్క అనేది గట్టి పడకుండా చికెన్ పికిల్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసిన చికెన్ ముక్కలని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసుకోవాలి. చూడండి, ఇలా చికెన్ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నింటినీ బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీనిని బాగా వేయిస్తే మంచి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త గోల్డ్ కలర్కి వచ్చాక మళ్ళీ చికెన్ ముక్కలని వేసుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
ఇలా చేస్తే చికెన్ ముక్కలకు రుచి ఇంకా పెరుగుతుంది. చూడండి, ఇలా చూపించిన విధంగా కలుపుతూ చికెన్ ముక్కలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు కారం, అలాగే అరకప్పు ఉప్పు, మనము ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, అలాగే కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా కలపాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా మసాలాలు చికెన్కి బాగా పట్టేలాగా 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనము స్టవ్ ఆఫ్ చేసుకొనే చేసుకోవాలి. ఇలా బాగా కలిపి దీనిని 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. అలా ఉంచితే మసాలా చికెన్ ముక్కలోకి బాగా కలిసిపోతుంది. ఇలా 2 గంటల తర్వాత ఇందులో 1 లేదా 2 నిమ్మకాయల రసాలని పిండుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ చికెన్ పికిల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే 2 నెలల వరకు బాగా నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉండే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.